ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 5వ వచనం, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరపడును. నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క ప్రార్థన అంశం నాశనము చేయు నాలుక. ఏటండి? నాశనము చేయు నాలుక. ఈవేళ యాకోబు పత్రికలో ఈ నాలుక కొరకు చాలా ప్రాముఖ్యమైన సంగతులు రాయబడ్డాయి. నాలుక ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా మానవుల్ని పతనం చేస్తా ఉన్నది. అందుకని ఈవేళ వాక్యాంశము నాశనము చేయు నాలుక, లేదా నాశనమునకు నడిపించు నాలుక. ఏమండి, ఈ నాలుక కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు అసందర్భంగా మాట్లాడతాం. టాపిక్ మాట్లాడుతుంటున్నప్పుడు డైవర్ట్ చేస్తూ ఉంటాం. ఈ నాలుక ఎటువంటిది అంటే, డ్యూయల్ సిమ్ వచ్చింది కదా ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో. అటువంటి రీతిలో 2 రకాలు మాట్లాడుతుంది. దాని కొరకు తర్వాత ఆలోచన చేయబోతున్నా.
ఈ నాలుక శరీరములో ఎంత అంటే చాలా చిన్న అవయవం అయినా బహుగా అదిరిపడుతూ ఉన్నది. ఈ నాలుక కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది అతిశయిస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతున్నది. ఈ నాలుక యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నప్పుడు 5వ సంకీర్తన 9వ వచనములో అంటాడు, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. కొన్ని నాలుకలు ఉన్నాయి, ఇచ్చకాలు, మాట్లాడే నాలుక, ఇచ్చకాలు. 57వ కీర్తనలో 4వ వచనములో వారి నాలుక ఎటువంటిదంటే వాడి కలిగినది, వెరీ షార్ప్. అప్పుడే అంటుంది, అప్పుడే ఆ మాటను డైవర్ట్ చేస్తూ ఉన్నది. అంత షార్ప్, అంత వాడి కలిగినటువంటిది నాడిక. 73వ కీర్తన 9వ వచనములో ఈ నాలుక ఏం చేస్తుంది అంటే ఇది భూ సంచారము చేస్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ కాదండి, ఈ భూలోకం అంతా సంచారం చేస్తాం. పెద్దలు ఒక నానుడి చెబుతూ ఉంటారు, వాడు నాలుక భుజాన్ని వేసుకుని తిరుగుతాడు. స్త్రీ పురుషులు ఇద్దరు కొరకు చెబుతారు. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాలు అది అవునో కాదో తెలిసినా తెలియకపోయినా, తప్పైనా ఒప్పైనా, వారి చెవిలో ఏది పడితే అది ఎదుటి వ్యక్తికి ప్రమాదమా మేలా అని ఆలోచన చేయక వారు ఆ నాలుక భుజాన్ని వేసుకొని తిరిగి ఇతరులకు చేరవేస్తారు. ఇది నాలుక పని. నాలుక భూ సంచారము చేస్తూ ఉంటూ ఉన్నది. 120వ సంకీర్తన 3వ వచనములో దైవవాక్యం అంటుంది, మోసకరమైనటువంటి నాలుక, మోసకరమైన నాలుక. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని అప్పగించటానికి వచ్చి బోధకుడా శుభాలు అంటాడు. మోసం చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి చూశారు, మోసకరమైనటువంటి నాలుక. అలాగే రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, తమ నాలుకలతో మోసము చేయుదురు. దేనితోటండి? నాలుకలతో మోసము చేయుదురు. నాలుక ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. శరీర అవయవాలు చాలా చిన్నది అయినప్పటికీ కూడా బహుగా అదిరిపడుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. 39వ సంకీర్తన 1వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, నాలుకట పాపం చేయటానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకనే భక్తుడు అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు. పాపం దేనితోటండి? నాలుక. నాలుక ఏం చేస్తుంది? మాట్లాడుతూ ఉంటుంది. అందుకనే పెద్దలు అంటారు, థింక్ బిఫోర్ యూ టాక్. నువ్వు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావో ఆలోచన చేయి. ఇంకొంచెం శృతి మించి రాగాన పడుతుంటే ఎదుటి వ్యక్తి అంటాడు, హోల్డ్ యువర్ టంగ్, జాగ్రత్తగా మాట్లాడు. అంటే నాలిక గురుకు పెద్దలు అంటూ ఉంటారు ఇంకో మాట, నాలుక కట్టండి నరము లేదట, అది ఎటైనా తిరుగుతుంది. అంతే ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూస్తే నాలుక నిన్ను పాపంలో ముంచటానికి నీకు ఉపయోగపడుతున్నది. 34వ కీర్తన 13వ వచనంలో దైవవాక్యం అంటుంది, చెడ్డ మాటలు మాట్లాడుతుందట. అందుకని చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకో అంటాడు. చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకో అంటాడు ప్రియులారా. 50వ కీర్తన 19వ వచనములో అంటాడు, ఈ నాలుకట కపటమును కల్పిస్తూ ఉంటుంది. హృదయములో ఒకటి ఉంటుంది, నోటితో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. హృదయములో ఒకటి ఉంటుంది, నోటితో పెదాలతో ఒకటి మాట్లాడిస్తూ ఉంటుంది. కపటం.
64వ సంకీర్తన 8వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడట మనుష్యులు కూలిపోవటానికి కారణం ఎవ్వరో కాదు, వారి నాలుకే వారికి కారణము అని దేవుని యొక్క వాక్యం. చూడటానికి చాలా చిన్నది. ఏమండి, ఒక ప్రశ్న, ప్రతి మనిషి నోటిలోనట ఊడిపోయిన తర్వాత కాదు, మిగిలిన పళ్ళు కోసం కాదు, అసలు మానవుని యొక్క నోటిలో ఎన్ని పళ్ళు ఉంటాయి అంటే 32 పళ్ళు అంటారు. ఈ 32 పళ్ళు కూడానట ఒక ఆయన అంటాడు, నాలికనట నొక్కి పట్టు ఉంచుతాయట. కానీ ఈ 32 పళ్ళు చేసే ప్రయత్నాన్ని ఓవర్కమ్ చేసి నాలిక ఏం చేస్తుందంటే దాని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉంటుందట, కపటంగా మాట్లాడుతూ ఉంటుందట. పాపం చేయటానికి అది సహకరిస్తూ అది ఉంటుందట. భూలోకం సంచారం చేస్తుందట, ఇచ్చకాలు ఆడుతూ ఉంటుందట. కాబట్టి నాలుక శరీర అవయవాల్లో బహు చిన్నది అయినా మిక్కిలి అదిరిపడుతూ ఉన్నది. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ఇన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడాడు అంటే మనం ఏం చేయాలి అంటే అది మన మాట వినదు అనేది కాదు, దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మనకు పాపము అంటదు ఉంటదు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. నాలుకను గుర్చి మాట్లాడుకున్నాం, నాలుకను గుర్చి జాగ్రత్త పడవలసిన అవసరత ఉన్నది. దేవాని వాక్య ధ్యానాల్లో ప్రతి కుటుంబం ఆశీర్వదించి దీవించి వారి బిడ్డలను దీవించి నాయనా, పగటి పూట ఎండ తీవ్రత, రాత్రి వేళ తండ్రి నాయనా, ఇదిగో ప్రభ చలిగాలులను బట్టి ఎటువంటి బలహీనులు కాకుండా బలపరిచి స్వస్థపరిచి రక్షణలో నడిపించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.